ఆలస్యం చేయడం వల్ల పార్టీ ఇంకా డీపీఎం అవుతుందని ఎమ్మెల్యేలు ఆలోచించారు. మీరేమో మళ్ళీ చర్చించాలని మీరు చెప్తున్నారు. నిన్న ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూర్చొని వారు మాట్లాడిన వాటన్నిటినీ కంప్యూటర్లో పెట్టి మేము నలుగురు అక్కడ గంటసేపు విని విశ్లేషణ చేసి అందువల్లనే పోస్ట్పోన్ చేశాం. ఎమ్మెల్యేలు ఇప్పుడు మాట్లాడేటప్పుడు కూడా మీరు చెప్పిన మీరు చెప్పినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు కూడా వచ్చింది. మరి నేను డిసిప్లినరీ కమిటీ చైర్మన్ గా ఉన్నప్పుడు వీటన్నిటి మీద నా కంప్లైంట్స్ కుప్పతెప్పలకు వచ్చినాయి. ఇక్కడ నుంచి నా దగ్గరకు రాలేదనేది ఇంతకుముందు మిత్రులు నాకు వ్యక్తిగతంగా కలిసినప్పుడు కూడా ఇంటర్వ్యూలో చెప్పాను, మళ్ళీ అదే చెప్తున్నాను. అట్లని రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన కంప్లైంట్స్ నాకు తెలియదని కాదు, నేను వెళ్ళలేదని కాదు, కానీ దానికి ఒక ప్రొసీజరల్ దానివల్లే ఆగింది. ఆ ప్రొసీజరు మీరు అడిగినట్టుగా సూమోటోగా చేస్తూ పోవటం కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రొసీజర్ గా ఉంటుంది కాబట్టి దానికోసం ఆగాం. ఏదేమైనా ఎవరైనా కానీ మా దృష్టిలో వ్యక్తులు ముఖ్యం కాదు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యం. కాంగ్రెస్ పార్టీ వల్లనే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. నెహ్రూ గారు పంచవర్ష ప్రణాళికలు, ఇందిరాగాంధీ ల్యాండ్ సీలింగ్, ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీకరణం, ఇందిరాగాంధీ 2 పాయింట్ ఫార్ములా, అదే రాజీవ్ గాంధీ. నాన్న చెప్పేది కూడా విను, ప్రశ్న చెప్పు. నేను ప్రశ్న అడిగిన దానికే చెప్తున్నాను. మేము ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యత ఇస్తున్నామంటే మా ఉద్దేశంలో రాజీవ్ గాంధీ టెక్నాలజీ రెవల్యూషన్ తెచ్చింది, ఇందిరాగాంధీ అగ్రికల్చర్ రెవల్యూషన్ తెచ్చింది. ఈ దేశంలో తిండి కింద లేకపోతే ఇప్పుడు వేరే దేశానికి పంపించే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. అటువంటి కాంగ్రెస్ ని కంటికి రెప్పలాగా కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యత మామూలు కాంగ్రెస్